ఇటే వెళ్ళిందిరా. అరే ఠేరు ఠేరు. ఇదిగో ఈ కారేరా. బాబిగా బాబిగా బాబారావు బాబారావు ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టున్నాడు రా. ఏం కావాలి? నీ పన్ను చూసుకోవో, మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు గారి తాలూకా. ఏంటంటే గాడా యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడుని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన పిల్ల. తమరి పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తారు. సంతలో సూరన్న పొంతలో పులుసన్న నీకెందుకు పిలువా? రే పాపిగా ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది, ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేమో ఆశ్చర్యం అని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. వాళ్ళతో నువ్వేం చెప్పారు? క్షమించుడు, నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళలేదు, జాగ్రత్త. వారు వారు వస్తాయ్యా రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. గాలు చేర్పాటు కూడా చేశారా ఈడ. శీతాకాలం కదా. ఇరుగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచా పలకుండా వచ్చేసావురా. బంగ్లా మాత్రం బాగా కట్టించావురా. అవును ఆండాలెక్కడా? ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలో చేస్తాందా? రై సంపాదించగానే సరికదరా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇది ఎవడో తేడాగా కనపడుతున్నాడు రా. అదే ఆగరా. ఎందుకు ముందు ఒక మాట వెనకొక మాట. ఎరా సంపేయమంటావా సింపేయమంటావా? ఆవేశపడకుడు. వారు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంట్రా? పనోడు పనోడే, యజమాని యజమానే, గాడు గాడే, గారు గారే. ఆడికంటే అలసిపోయేట్రా. మీకు తెలియదు. ప్రభువా దేవా నన్ను క్షమించుము. నాకు బుద్ధి లేదు. నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత మన వల్ల రా. నా జీవితమును పాడు చేయుటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? వీడికన్నా పిచ్చి కనపట్టిందేట్రా? అయ్యగారు. అయ్య బాబోయ్ తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పడ్డ. ఆరు జమీందారు గారా? మరి ఈడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు, కారులు వారివి. స్టీరింగ్ తిప్పి హారని కొట్టుట నా పని. అయ్య బాబు తిండి ఏమనుకోకండి. ఎంత పని బాబు మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత కలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటుడైనప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి. వస్తామే. ఆగండి. మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే. చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి. ఉండిపోండి అంతే. 4 రోజులు ఉండండి బాబు గారు. అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవే వెళ్దాం రారా. ఆగండి. ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళడానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవలే పెద్ద. అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకూడమ్మా. అయ్యా రాజావార్, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం 2గా చీలిపోవును. బాబు గారు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. 4 రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. ఇదిగో మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను. ఈయన కూడా మీ వెనకాల తీసేస్తాను. హలో వాషింగ్టన్. ఎస్. హలో జాన్ యూనైక్. హౌ ఆర్ యూ? వాట్? తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును. తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్ వెల్కమ్. బాయ్. అమ్మా రూప, అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు. అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్. అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. యోనక్క? ఇదేనక్క? నక్క కాదురా, కుక్క. అతను రూప కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మరి నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రేయ్, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా. చూసావా? చూశాను. ఏం చేయను? చూసావా? చెయ్యి. చూసారా? పట్నంలో కూడా కొండ, పగిలినది కొండ. అమ్మో, ఎక్కడికో వెళ్తున్నాడు.
ఎక్కడో కుండ పగిలినట్టుంది. ఏమయ్యో నిన్నే. ఇంటి కొండ అండ నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కుండ పగిలినప్పుడే ఈ కుండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకా ఎగబడిపోవడం. నా కళ్ళ ముందు కుండ పగిలినది, నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి చేయదు? ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఏమండా ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్టు వారని తెప్పించాం. ఏం కాతది? ఏవి కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత చెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూదా ఈ మొక్కల్ని నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలుగాను, బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకలెట్టడానికి ఇలా ఏంటండి? ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసుక మొక్కలని ఏరిపారేసి ఆ భూమిలో సాలుకి 3 రకాల పంటలు పండించొచ్చండి. నువ్వు అయినా పర్లేదండి, మన కారు సెట్టు కొట్టించేసి నువ్వు ఈ తవ్వించేయండి. ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూపా, రా అమ్మా. ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకో బాధపడుతూ వెళ్ళారు. ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూపా, మీ నాన్నకి మందు ఎక్కువైంది, నోట్లో వేసుకోపోయాడు, నోరు ఆగపడలేదు, నా మొక్కని వేసేసాడు, అంతే. ఊరికి ఎందుకు పోస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావుట కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంట నక్క. అంతటితో వదిలిపెట్టాను గాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గొరిగించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వెళ్ళలేదు, వచ్చేసాను. పట్టణంలో పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే? ఎవరండి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, నీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం ఆ అమ్మాయి, దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఎంతకో? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనోళ్ళు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వత్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే, ఇలారా. వీళ్ళెవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందే వీళ్ళతోటే. మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను పాచికేస్తాను. మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. రోడ్డుతో పోయేది గొట్టల దాకా ఎందుకంటే, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది. అత్త కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్లో వేశారా? అతను రా డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట, ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్. మై గాడ్. హలో, గజపతి రాయుడు గారా? ఎస్. మీకు జాన్ యూనస్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. అమ్మాయి ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, నీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం ఆ అమ్మాయి, దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఎంతకో? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతా మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది,
మోసం చేసింది. పైగా మీతో ఎలా కొత్తుందో చూసారా? అయితే ఆ తాతామనోళ్ళు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వత్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే ఇలారా. వీళ్ళెవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందే వీళ్ళతోటే. మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను పాచికేస్తాను. మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. రోడ్డుతో పోయేది గొట్టల దాకా ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేయండి. మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది. అత్త కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్లో వేశారా? అతను రా డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట. ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్. మై గాడ్.